వెంకరెడ్డి గారు, చెప్పండి. ఇప్పుడు ఎలా చూడొచ్చు? ఎందుకంటే ఒక దిక్కు బీజేపీ అంటే ఎన్డీఏ కూటమికి సంబంధించిన వ్యక్తిని తమిళనాడు నుంచి వెళ్ళి నిలబెట్టారు రాధాకృష్ణన్ గారిని. ఎందుకంటే అతను సిపి రాధాకృష్ణ ఎన్డీఏ కూటమి అభ్యర్థిగా నిలబెట్టగా ఇండియా కూటమి నుంచి వెళ్ళి అభ్యర్థిగా తెలంగాణకు చెందిన సుదర్శన్ రెడ్డి బరిలో ఇచ్చారు. ఒక దిక్కు చూస్తే మాత్రం ఇండియా కూటమి తెలంగాణ ముఖ్యమంత్రి కూడా చెప్పడం జరిగింది, ఎందుకు తెలుగు రాష్ట్రాలలో తెలంగాణను చాటుకోవాలి, మనకు ఇండియా కూటమిలో ఒక తెలుగు యువకుడు ఉండాలి, తెలుగు నాయకులు ఉండాలి, ఈ నేపథ్యంలో ఇండియా కూటమికి అందరూ కూడా సహకరించాలి ఖచ్చితంగా అనేది ఒక దేశం తీసుకొచ్చిండు. ఆంధ్రప్రదేశ్ మీద మాత్రమే వ్యాఖ్య చేశాడు. కానీ అక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వంలో టీడీపీ దిగి వస్తుందంటారా, మద్దతు తెలుపుతుందని అనుకుంటారా? ఇప్పుడు ఒకటే రాజమౌళి గారు, లైవ్లో ఉన్న మీతో పాటు మిత్రులందరూ కూడా నమస్తే. మీ మొదటి ప్రశ్న, టీడీపీ సపరేట్గా లేదండి. టీడీపీ అనేటువంటిది ఎన్డీఏలో ఒక భాగస్వామ్యం. ఎన్నికలకు ముందు కూడా మాకు ఒప్పందం ఉంది, ఎన్నికల తర్వాత కేంద్ర క్యాబినెట్లోను రాష్ట్ర క్యాబినెట్లోను అక్కడ ఇక్కడ కూడా టీడీపీ బీజేపీ జనసేన కలిసి పనిచేస్తున్నటువంటి ఒక సందర్భాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇప్పుడు ఉపరాష్ట్రపతి ఎన్నిక ఏ సందర్భంలో వచ్చిందో మనకందరికీ తెలిసినటువంటిదే. భారతీయ జనతా పార్టీ కూటమి ఎన్డీఏ కూటమి తరఫున చంద్రపురం పొన్నుస్వామి రాధాకృష్ణన్ గారు మహారాష్ట్ర గవర్నర్గా ఉన్నటువంటి అభ్యర్థిని ప్రకటించడం జరిగినటువంటి మాట మనకందరికీ తెలిసిందే. ఇప్పుడు నిన్న మొన్న మనకు వినిపిస్తున్నది ఏంటంటే ఇండి కూటమి వాళ్ళు జస్టిస్ తెలంగాణ బిడ్డ, తెలంగాణకు చెందినటువంటి జస్టిస్ బూచిరెడ్డి సుదర్శన్ రెడ్డి గారిని అభ్యర్థిగా ప్రకటించినటువంటి ఒక సందర్భాన్ని మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. తెలంగాణవాది, విజ్ఞుడు, మేధావి, తెలంగాణ కోసం పోరాడిన వ్యక్తి, ఇవన్నీ ఆయనకు ఉండేటువంటి ఒక ప్రత్యేక లక్షణాలు. సరే, రాజకీయాల్లో అంత ప్రత్యేకత కనపడకున్నప్పుడు కూడా ఆయనకుండే అభిప్రాయాలు ఆయనకున్నాయి. ఇతను మాకు సమీప బంధువు, వాస్తవానికి మా ఊరు పక్క ఊరు ఒకటే, చాలా దగ్గర బంధువు కిందనే లెక్క. కాబట్టి ఒక 50 సంవత్సరాల నుంచి ఆయనను పరిశీలించేటువంటి ఒక అవకాశం నాకు దగ్గరగా లభించినటువంటి ఒక సందర్భం. నేను ప్రస్తుతం భారతీయ జనతా పార్టీలో ఉన్నప్పటికీ కూడా ఒక విషయం చెప్తున్నాను. తెలంగాణ ఉద్యమ సందర్భం లోపల ఆయన చేసినటువంటి సహకారం ఏదైతే ఉందో, సలహాలు ఏవైతే ఉన్నాయో ఉపయోగించుకున్నాం. అప్పుడు జేఏసీగా నేను అక్కడ జేఏసీలో ఉన్నాను కాబట్టి ఇది సందర్భం. కాకపోతే నిన్న రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన దాంట్లో చాలా విషయాలు రాజకీయ అవగాహన లోపం స్పష్టంగా కనపడుతున్నటువంటి ఒక ముఖ్యమంత్రికి కనీస ఇక్కడ అక్కడో 10 మంది మంత్రులను కూర్చోబెట్టి ఆయన చేసినటువంటి ప్రసంగాన్ని చూస్తే ఆయనకి ఏ రాజకీయ మా పార్టీలో సభ్యుడు కాదన్నాడు. నిజమే, కాదు, అవునన్నా కాదన్నా కూడా ఆయన కాంగ్రెస్ను గౌరవించేటువంటి వ్యక్తి. నాకు తెలుసు జయపాల్ రెడ్డి గారితో ఉండే సంబంధాలు కానీ మేము అనేక సందర్భాల్లో వెళ్ళడం సంబంధించినటువంటి సరే, ఆయన వ్యక్తిగత అంశం, దాని గురించి నేను మాట్లాడాను. రేవంత్ రెడ్డి గారు మాట్లాడింది ఏముంది? తెలుగు ప్రైడ్, తెలంగాణ బిడ్డ, తెలుగు ప్రైడు. కాబట్టి 2 రాష్ట్రాల్లో ఉండేటువంటి 42 మంది లోకసభ సభ్యులు, 18 మంది రాజ్యసభ సభ్యులు, మొత్తం కలిపి 60 మంది, పార్టీలకు అతీతంగా అన్ని పార్టీలు, బీజేపీ, బీఆర్ఎస్, టీడీపీ, కాంగ్రెస్ అందరు కలిపితే 60 మంది అవుతారు. రాజమౌళి గారు, 60 మంది ఓటేయాలా మనము? అది మన తెలుగు రాష్ట్రానికి రాష్ట్రాలకు లభించినటువంటి ఒక గొప్ప గౌరవం అనేటువంటిది భావించి, ఇంక్లూడింగ్ బీజేపీ, ఇక్కడ అక్కడ ఉండే బీజేపీ జనసేన పార్లమెంటు సభ్యులకు కూడా విజ్ఞప్తి చేసినాడు. ఇది నేను అందుకనే అంటున్నాను, ఎంత రాజకీయ అవగాహన లోపం ఉందా ఆయన కలిగేటువంటిది మరి గమనించాలి. మీరు ప్రశ్న అడుగుతున్నారు ఇప్పుడు విచిత్రంగా, టీడీపీ వస్తుందా మీతో కలిసి అనేది? టీడీపీ మాతోనే ఉన్నదండి, ప్రభుత్వంలో ఉన్నామండి మేము. దాని సమస్య ఎక్కడొస్తుంది? ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ ఎక్కడేస్తుంది? వేస్తారా, వేయరా, ఉంటారా, ఏం చేస్తారో తెలియదు. మలయ యాదవ్ గారు ఉన్నారు అక్కడ. ఆంధ్రలో జగన్ పార్టీ ఎక్కడేస్తుంది అనేటువంటి సమస్య. నేను ఈ మాట ఎందుకంటున్నానంటే, లోకసభలో ఎన్డీఏ కూటమికి 293 సభ్యులు ఉన్నారు రాజమౌళి గారు, 293, 543 టోటల్. రాజ్యసభలో ఎన్డీఏ కూటమికి 129, మొత్తం 245 మంది సభ్యులు. నేను ఇక్కడ లెక్కేసిన 422 సభ్యులు ఎన్డీఏ కూటమికి ఉన్నారు, లోకసభ రాజ్యసభ. ఇదే కదా ఓటింగ్లో పాల్గొనేటువంటి ఎలక్టరల్ కాలేజీలో ఉండేటువంటి సభ్యుల సంఖ్య. 788లో 422 మాకున్నాయి ఆల్రెడీ. నేను కాంగ్రెస్ చెప్తాను చూడండి, లోకసభలో వాళ్ళకు 234, రాజ్యసభలో 79, 313. ఎన్డీఏ కూటమికి ఇండి కూటమికే పోటీ జరిగితే మిగిలిన వాళ్ళు ఇప్పుడు
బీఆర్ఎస్ పార్టీ అనండి, జగన్ పార్టీ అనండి, దేశంలో అనేక పార్టీలు ఇంకా ఉన్నాయి, చిన్న చిన్న పార్టీలు ఒకరిద్దరు ఉన్నటువంటి వాళ్ళు 53 మంది సభ్యులు ఉన్నారండి టోటల్గా. అంటే ఇండియా కూటమికి పోటీ జరిగితే మిగతా 53 మంది ఎక్కడ ఇస్తారు అనేటువంటి చర్చ. ఒకవేళ 53 మంది మాకు ఎగనెస్ట్గా వేసినప్పటికీ కూడా మేము 109 మంది ఇప్పుడు మాకు మెజారిటీ ఉంది, మేము సునాయాసంగా గెలుస్తాం. కాంగ్రెస్ కూటమి వర్సెస్ బీజేపీ కూటమి జరిగితే 109 మంది మేము అధికంగా ఉన్నాం. ఒకవేళ వాళ్ళంతా వ్యతిరేకంగా చేసింది అనేటువంటిది. అట్లా కాకుండా మేము అన్ని పార్టీలను కూడా, దేశంలో ఉండేటువంటి పార్టీలన్నిటిని కూడా మా నాయకత్వం, ఢిల్లీ నాయకత్వం అనేటువంటి సంప్రదింపులు చేస్తున్నట్టుగా కనపడుతున్నటువంటి సందర్భం. ఇప్పుడు వైఎస్ఆర్సీపీ నాయకుడు చెప్పడం జరిగినటువంటిది, రాజ్నాథ్ సింగ్ గారు జగన్ గారితో మాట్లాడినటువంటిది. సరే, ఏం జరుగుతుంది అనేటువంటిది ఒక విషయం. కాబట్టి క్లియర్ కట్గా ఇవాళ ఎన్డీఏ కూటమి అభ్యర్థి బ్రహ్మాండమైన మెజార్టీ వర్డ్ ఇక్కడ, ఎందుకంటే ఇదేం లక్షల మెజార్టీ, వేరే మెజార్టీ ఉన్నటువంటిది సభ్యులు ఉన్నటువంటిది కాదు. గెలవబోతున్న సందర్భం లోపల రేవంత్ రెడ్డి గారు బీజేపీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాడు, టీడీపీ సభ్యులకు విజ్ఞప్తి చేస్తాడు, నన్ను మా హైకమాండ్ పొమ్మంటే కేసీఆర్ ఫామ్ హౌస్ పోయేస్తా అంటాడు. ఏం రాజకీయం అండి? రాజకీయాలలో కొన్ని విలువలు ఉంటాయి కదా. గెలవని సందర్భాన్ని 60 మంది వేయాలంట. నేను అడుగుతున్న ప్రశ్న రాజమౌళి గారు మీ ద్వారా, మొత్తం మిత్రులందరూ అక్కడ ఉన్నారు కదా, తెలుగు ప్రైడ్, తెలుగు ఆత్మాభిమానము, ఎన్టీ రామారావు గారు ఆత్మాభిమానం చెప్పిండు. ఎన్టీ రామారావు గారు పివి నరసింహారావుకి ఎప్పుడు మద్దతు ఇచ్చిండు? కరెక్ట్ చేయాలని నేను ఒకవేళ పొరపాటు చెప్తే మల్లయ్య యాదవ్ గారు నన్ను సరిదిద్దాలా. ప్రధానమంత్రిగా కాంగ్రెస్ ప్రకటించిన తర్వాత నంద్యాల నుంచి పోటీ చేస్తున్నప్పుడు ఎన్టీ రామారావు గారు 3 అంశాలుగా పార్టీ పెట్టిండండి. తెలుగు ఆత్మగౌరవము, తెలుగు భాష, తెలుగు సంస్కృతి, దేశంలో దానికి ఉండేటువంటి ప్రత్యేకత గురించి చెప్పినటువంటి వ్యక్తి ఎన్టీ రామారావు గారు. దాంట్లో ఎవరికేం సందేహం లేదు, నేను డిస్ప్యూట్ చేయదలుచుకోలేదు దాన్ని. అంటే ఆయన ప్రధానమంత్రిగా ప్రకటించిన తర్వాత మన తెలుగువాడు ఒక ప్రధానమంత్రి అవుతున్నప్పుడు మనం పోటీ చేయడం ఏంది అనేటువంటిది ఒక చాలా భావోద్వేగంతో ఆయన మాట్లాడి మద్దతు ఇచ్చిన సందర్భం ఉంది. ఇప్పుడు నిన్న ఈయన మాట్లాడతాడు ఏంటంటే, రేవంత్ రెడ్డి గారు, మన ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతాడు, మన తెలుగు బిడ్డ, తెలంగాణ బిడ్డ కాబట్టి మద్దతు ఇవ్వాలా అంటే, సుదర్శన్ రెడ్డి గారు ఏమైనా వైస్ ప్రెసిడెంట్గా ఎలక్ట్ అయినాడా? ఎలక్ట్ అయ్యేటువంటి పూర్తిగా స్థాయిలో ఉన్నాడా? మూడవ ప్రశ్న అడుగుతున్నటువంటి రాజమౌళి గారు, ఎందుకు రాజకీయ అవగాహన లేమి ఉంది రేవంత్ రెడ్డి గారికి అంటే, తమిళనాడులో మనకంటే భావోద్వేగము, భాష, సంస్కృతి చాలా ఎక్కువ ఉంటుంది. మనమన్నా కొంత తెలంగాణలో కానీ ఆంధ్రలో కానీ ఒక పద్ధతి ఉంటాం, మనం కొంత కలిసి వస్తాము, కొంత విభేదిస్తాము, కొంత దూరంగా ఉంటాము, కొంత కలిసి వస్తాము, లేదా మనకున్నది. వాళ్ళకు ఉండేటువంటిది చూసిన 55 సంవత్సరాలుగా వాళ్ళు తమిళ్ కల్చర్, తమిళ్ సెంటిమెంటు మీద గెలుస్తున్నారు. వాళ్ళు జాతీయ పార్టీలకు అక్కడ ప్లేస్ దొరకలేదు కదా ఇంతవరకు. మరి వాళ్ళు 42 సీట్లు ఉన్నాయి వాళ్ళకు లోక్సభలో, వాళ్ళకు 18 సీట్లు రాజ్యసభలో ఉన్నాయి, మొత్తం కలిపితే 60 సీట్లు అవుతుంది. వాళ్ళ 60 సీట్లు మన తమిళ్ వాడు మన రాధాకృష్ణ వారు వాళ్ళ తమిళ్ ఏదైతే ఏంది, నిజానికి వాళ్ళేదే సీరియస్గా తీసుకుంటే, ఎన్టీ రామారావు గారు ఇక్కడ సీరియస్గా తీసుకున్నట్టుగా వాళ్ళు తీసుకుంటే మీ 60 మైనస్ అవుతాయి కదా. ఇది ఆలోచన లేకుండానే రేవంత్ రెడ్డి గారు మన తెలుగు ప్రైడ్ అంటే వాళ్ళు అనొచ్చు కదా, రేపు మా తమిళ ప్రైడ్ అనొచ్చు కదా. మనమన్న కొద్దిగా ఉన్నాము, కొంత మన లెఫ్ట్ భావజాలము, రైట్ భావజాలము, తెలంగాణలో కొంత ఇటు అటు సర్దుకొని పోయేటువంటి తత్వం మనకున్నది. వాళ్ళకి అట్లా లేదు. ఏది చెప్తారో అది అయితే డిఎంకే లేకపోతే ఏడిఎంకే, ఇంకో మూడో పార్టీకి సాధనం ఉండేటువంటి అవకాశం లేదు, కనపడతలేదు కదా. మనం గత 55 సంవత్సరాలుగా మన తమిళనాడు రాజకీయాల్లో నిశ్చితంగా పరిశీలిస్తే. కాబట్టి ఏం మాట్లాడుతుండో తెలియక రేవంత్ రెడ్డి గారు ఒక మేధావిని, ఆత్మాభిమానం ఉన్నటువంటి వ్యక్తిని, తన మొత్తం సర్వీసులో ఏ ఆరోపణ లేకుండా హైయెస్ట్ జ్యుడిషియరీ సిస్టమ్ని గౌరవించి పదవీ విరమణ చేసినటువంటి సుదర్శన్ రెడ్డి గారిని జాతీయ స్థాయిలో అవమానం చేసేటువంటి కోణంలో ఆయన ప్రయత్నం చేసినాడు. ఉద్యమకారుడు కోదండరామ్ గారిని అట్లే చేసినాడు. కోదండరామ్ గారి ఎమ్మెల్సీ సీటు అనేక అనుమానాలు ఉండి చివరికి ఇచ్చి మొన్న ఏం జరిగింది, ఇప్పుడు మళ్ళీ సుప్రీంకోర్టులో దానికి సంబంధించినటువంటి అంశం వచ్చేటప్పటికి గందరగోళంగా కనపడుతున్నటువంటిది. కాబట్టి ఆయన స్పష్టంగా మనకు కనపడుతుంది అంటే, స్వయాన రేవంత్ రెడ్డి గారు ఉద్యమకారుడు కాదు, తెలంగాణ ఉద్యమకారుడు కాదు, అందరికీ తెలిసినటువంటిదే. రైట్. ఉద్యమకారులైనటువంటి కోదండరామ్ గారిని జాతీయ స్థాయిలో, అదేవిధంగా ఇప్పుడు సుదర్శన్ రెడ్డి గారిని జాతీయ స్థాయిలో వాళ్ళ యొక్క పరువును తీసే పద్ధతి లోపల రేవంత్ రెడ్డి గారు చేస్తున్నటువంటి ఒక పన్నాగం అని చెప్పి మేము భావిస్తున్నటువంటి సందర్భం. కాబట్టి ఎన్డీఏ కూటమి అభ్యర్థి ఆటోమేటిక్ గా బ్రహ్మాండంగా రైట్ వెంకరెడ్డి గారు, నేను మళ్ళీ మీ దగ్గరకు వస్తాను.